ప్రజల ఆస్తులకు భద్రత లేని భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకి మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మద్దతు పలికారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ భూ హక్కు చట్టం దుర్మార్గమైందని ఆరోపించారు. ప్రజల ఆస్తులు హరించేందుకు భూ హక్కు చట్టాన్ని జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం వలన సమాజంలో రాజకీయ అండదండలు ఎవరికి ఉంటాయో వారికే న్యాయం జరుగుతుందన్నారు. అత్యున్నత స్థానంలో ఉన్న ఐఏఎస్లు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులు ప్రజల ఆస్తుల మీద, వాళ్ళ హక్కుల మీద వాళ్ళకి న్యాయం జరగాల అని చెప్పి న్యాయవాదులు మా కోసం, జనం కోసం ఈ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం నిజంగా అభినందనీయం. ఇప్పుడు ఏదైతే 2023 అక్టోబర్ 31 తేదీ చట్టం తెచ్చారో అది దుర్మార్గమైన చట్టం. నా భూమి వేరే ఒక అతను ఏదన్నా ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి రిజిస్టర్ చేయించుకుంటే దాని మీద 15 రోజుల్లోపైనే చెప్పాలంట ఎంఆర్ఓకి. లేకపోతే 2 ఏళ్ల తర్వాత కన్నా నేను నా భూమి వేరే వాళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారని నాకు తెలియదు అనుకోండి, 2 ఏళ్ల తర్వాత నాకు ఎలాంటి హక్కు ఉండదంట. 15 డేస్ లోపల తెలుసుకుంటే ఎంఆర్ఓ కంట, ఆ పైన ఉండే ఆర్డీఓ కంట, హైదరాబాద్లో ఉండే, విజయవాడలో ఉండే ఇంకొక ఆఫీసర్ కంట, 3 కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ, మొత్తం రెవెన్యూ ఆఫీసర్స్. అసలు రెవెన్యూ వాళ్ళకే ఆ భూమి మీద హక్కు గురించి వాళ్ళే నిర్ణయించుకుంటే, ఒక ఆయన తప్పు చేస్తే 2 ఆయన రెవెన్యూ ఆఫీసర్ అయితే, 3 ఆయన రెవెన్యూ ఆఫీసర్ అయితే ఎవరికి న్యాయం జరిగితే? అంటే దేనికి కోర్టులు, న్యాయస్థానాల్లో మీరే న్యాయమూర్తులుగా ప్రవర్తిస్తారా రెవెన్యూ ఆఫీసర్సు? ఇది దురదృష్టకరమైన పరిస్థితి. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చిన అన్ని సమస్యలు అసలు అడగనిది. నా భూమి సర్వే చేసుకోవాలా, చలాన్ కడతాను, నా సర్వే చేస్తారు. నా పక్క అయినా నేను సర్వే చేసుకుంటాను, నేను అమ్మితే కొనే ఆయన సర్వే చేసుకుంటాడు, చలాన్ కడతాం. అసలు దేనికి రీసర్వే పేరుతో? నాది ఒక అరెకరా తగ్గితే చూపిరంట, అవతలానికి పెరిగితే దాన్ని అబ్జెక్షన్ లేదంట. రీసర్వే చేసి జగన్మోహన్ రెడ్డి రాళ్ళ మీద పేర్లు రాసేసి మేము రిజిస్టర్ చేసుకుంటే మాకు స్టాంపులు ఇవ్వరంట. స్టాంపులు ఇవ్వకుండా జెరాక్స్ కాపీలు ఇచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని మా తాత సొత్తు. ఎందుకని ఈ 1.5 years 2 years నుంచి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో ఇన్ని ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. ప్రజల హక్కు, ఆస్తి మీద ఉండే హక్కుల్ని కాలరాసే పరిస్థితి ఎందుకు వస్తుంది మాకు అర్థం కావటం. ఏం చేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు? ప్రిన్సిపల్ సెక్రటరీ పొరపాట, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సలహాలా, లేకపోతే ఈ లక్షల రూపాయలు జీతాలు తీసుకునే సలహాదారుల సలహాలా? మాకు అర్థం కావటం. ఇట్స్ అన్ఫార్చునేట్. వెంటనే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే కొత్తగా తెచ్చారో దీన్ని రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆగ్రహణ ప్రజలు కూడా మీ మీద తిరగబడే పరిస్థితి వస్తుంది. అది ధరణి, తెలంగాణలో ధరణి తెచ్చారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఏం చేస్తారో చూస్తాము. బట్ ఇక్కడ మా ఆస్తి మీద హక్కుల్ని రెవెన్యూ అధికారుల చేతిలో, అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తలొగ్గేవాళ్ళు, లేదు కొంతమంది కరప్ట్ ఆఫీసర్స్ చేతిలో ప్రజల ఆస్తులు పెడితే ఏమైపోవాలని చెప్పేసి అడుగుతున్నారు. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టిష్యూ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.